హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో కలాకండ అండి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చిందండి. సూపర్గా వచ్చింది, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నేను కొంచెం తొందరగా తీసానండి, అందుకని నాకు కొంచెం లూజ్గా అనిపించింది, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. పంచదార, పాలు, కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది. పాలు అనేవి ఎప్పుడు కూడా కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో మనం మరగబెట్టుకోవాలండి. అప్పుడే మనకి పొంగినా కూడా బయటికి పోకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ బాగా మరుగుతాయి. కొంచెం వెడల్పాటి గిన్నెలో, కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలో తీసుకుంటే పాలు అనేవి బాగా మరుగుతాయి. నేను 2 రెడ్ కలర్ పాల ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇవి బాగా కలుపుతూ దగ్గరే ఉండి మరుగుతున్నప్పుడు మనం కలుపుతూ మరిగించుకోవాలి. మీగడ కట్టేసి దగ్గరగా అయిపోకుండా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మరగబెట్టుకోవాలి. అలాగే మనం వంటలో వాడుకునే వెనిగర్ ఒక 2 కప్పులు వేసానండి నేను. అవి పాలు కొంచెం దగ్గరగా అయిన తర్వాత వేస్తే ఈ వెనిగరు పాలు విరిగి పనీర్ అవుతుంది. అదే మనం ఫస్టే వెనిగర్ వేస్తే ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు ఆ పనీర్ ఉడికి మనం నవిలేప్పుడు గట్టిగా అయిపోతుంది అనమాట. కోవా అనేది బాగుండదు, టేస్ట్ బాగుండదు. అందుకని పాలు బాగా విరిగిన తర్వాత, బాగా మరిగిన తర్వాత మనం పన్నీర్ వేసి వెనిగర్ వేసి పనీర్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ లీటర్ పాలకి బాగా దగ్గర 1/2 లీటర్ అయిపోయేంత వరకు మరగబెట్టుకున్నాను కదా. ఇప్పుడు పావుకి కొంచెం తక్కువ పంచదార వేసుకున్నానండి. మీరు కావాలంటే పావు వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇందులోనే కొంచెం యాలక్ పొడి, నెక్స్ట్ కొంచెం 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇది ఇలాగా దగ్గర అవుతున్నప్పుడు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది అనమాట. అలా కాకుండా మనం దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే బాగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్కి మనం ఏ బౌల్ అయితే తీసుకొని అందులో వేసుకొని టర్న్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోకి ఇది మిశ్రమాన్ని అంతా టర్న్ చేసుకున్నాను. మొత్తం మనం ఏదైతే తీసుకున్నామో ఆ కోవా మిశ్రమం మొత్తం అందులోకి వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని అసలు గాలి తగలకుండా మూత పెట్టేయాలండి. మూత పెట్టి బెడ్షీట్ ఏదైనా కప్పేసి, అంటే ఆ వేడి చల్లారకూడదు, వేడి చల్లారకుండా బయట నుంచితే లోపల బ్రౌన్ కలర్ అనేది రాదు. చూసారు ఎంత బాగా వచ్చిందో, లోపల బ్రౌన్గా వచ్చి చుట్టూ క్రీమ్ కలర్ వచ్చిందనమాట. అలా రావడం కోసం అది బయటని చల్లారే కన్నా అలా బెడ్షీట్ మధ్యలో చల్లారితే చాలా బాగుంటుంది. ఇంకా వేడిగా ఉండగానే తీసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది నాకు. ఇంకొంచెం చల్లారేకి తీస్తే ఇంకా గట్టి పడదును. చాలామంది తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. టేక్ కేర్, బాయ్.